అందరూ వచ్చి వీరికి సత్కారం చేస్తారు. ఇప్పుడు రండి రండమ్మా. ఇప్పుడు రాజుగారి స్పందన తెలియజేస్తుందిగా ఒక రెండు మాటలు. జై శ్రీరామ్. దేవాలయం వంటి మన ఈ శ్రీ రామ సమాజం నందు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన పూజ్యులైన మా గురువులందరికీ మా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అదే పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా నా నమస్కారం. పిల్లలకు నా శుభాశీస్సులు. అంతేనండి, ఇంకేం చెప్పడానికి ఏం లేదు. వారు మితంగా మాట్లాడారు, అమితంగా బోధన చేస్తారు. చాలా సంతోషం అండి. ఈ సన్మానానికి మీరు అంగీకరించినందుకు సంస్కార భారత్ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మరి థ్యాంక్ యూ. మనకి ఎన్నో విషయాలు అది అయ్యా ఒక్క నిమిషం కూర్చోండి. ఇప్పుడు చాలామంది మరి వీరి మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేశారు. వారు కూడా సత్కరించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఉచితం కదండి. చెప్పేది భగవద్గీత మధ్యలో నేను కలెక్ట్ చేసుకున్నందుకు మన్నించాలి. విషయం స్పష్టంగా చెప్పడం కోసం నేను వచ్చాను. అందుకని శ్రీరామ సమాజం ఉచిత సంగీత పాఠశాలగా నిర్వహించబడుతున్నటువంటి సంస్థ ఇది. భవనం అంతా మా ముత్తాత గారి నాటి నుంచి 132 ఏళ్ల నుంచి ఉన్నది. అలాంటి ఈ భవనాన్ని కేవలం సంగీతం రోజుల్లోనే తెరవడమా, దాన్ని నెలంతా తెరిచి ఉంచితే రకరకాలుగా ప్రజలకి దాన్ని ఉపయోగిస్తే బాగుంటుందా అని మనసులోకి నాకు ఆలోచన వచ్చిన కొద్ది రోజుల్లో రాజుగారు నా దగ్గరికి వచ్చారు. మా వీధి వారే, కానీ నేను ఆయన ఎప్పుడూ చూడలేదు. నా గురించి ఆయనకు తెలిసేమో కూడా నాకు తెలియదు. వచ్చి అన్నారు, నేను ఉచితంగా భగవద్గీత బోధన చేద్దాం అనుకుంటున్నానండి, పిల్లల్ని సేకరిస్తాను, నేను ఆ పూచి అన్నీ నేను పడతాను, మీరు నాకు ఈ సమాజంలో
భగవద్గీత బోధన చేసేందుకు అవకాశం కల్పించండి చాలు అని కోరే. అది మా కమిటీ వాళ్ళకి చెప్పి మా కమిటీ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని దానికి కావాల్సినటువంటిగా రోజులన్నీ మార్చి ఇందులో కూచిపూడి నృత్యం క్లాసులు జరుగుతుంటాయి, సంగీతం క్లాసులు జరుగుతుంటాయి. అవన్నీ మార్చేసరికి 1 సంవత్సరం పట్టింది. అంటే భగవంతుడు ఆయన్ని టెస్ట్ చేశాడు, నన్ను కాదు. ఆ తర్వాత మళ్ళా వస్తే జీవం అని అంటాడా అనడా అని చూశాడు అనమాట భగవంతుడు. ఉంచుకున్నాడా, ఆలోచన వదిలేసుకున్నాడా రాజుగారు అని. రాజుగారు ఆలోచన వదులుకోలేదు. అందుకు ముందు ఆయనకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అది పక్కన పెట్టండి. రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఒక సుగుణం, తానేంటో తనకు తెలుసు. మనలో చాలామందికి లేనటువంటిదే. మనమేంటో మనకు తెలియదు. తానేంటో తనకి తెలిసినటువంటి వాడు, తన స్థాయి ఏంటో తనకి తెలిసినటువంటి వాడు, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, చక్కటి మిత్ర బృందాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆ మిత్ర బృందమే ఇప్పుడు రాబోతున్నారు. రాజుగారి గురించి ఎన్నో చక్కటి విషయాలు చెప్పినటువంటి వెంకట్రావు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజుగారి మీద అభిమానంతో వచ్చినటువంటి మిత్రులు వచ్చి వారు సన్మానం చేస్తారు. ఇప్పుడు చేయండి అమ్మా. ప్రసాద్ గారు వచ్చి ఇప్పుడు వారి శ్రీమతితో సహా వారి పత్నితో సహా వచ్చి సన్మానం చేసి వెళ్ళారు. ఇప్పుడు భవనారాయణ గారు, శ్రీమతి భవనారాయణ గారు ఇద్దరు విచ్చేశారు ఇక్కడికి. రాజుగారికి సన్మానం చేస్తున్నారు. ఏవి చప్పట్లు. మరి చక్కగా శాలువాను తర్వాత ఒక పూల గుచ్చాన్ని సమర్పించారు. మరి ఈ రోజుల్లో ఉచితంగా చెప్పడం అంటే, మరి వారి సమయాన్ని ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ టైంలో ఏదో పని చేసుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనుకునేటువంటి రోజుల్లో రాజుగారు వారి సమయాన్ని ఇచ్చి ఇక్కడ మీకోసం, పిల్లల కోసం, వారు మన సంస్కృతిని నిలబెట్టడానికి, మన సంస్కృతి కోసం చక్కగా వారు కృషి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వారికి ఎన్ని సన్మానాలు జరిగినా తక్కువే. చాలా సంతోషం. ఇంకా మీకు మరిన్ని సన్మానాలు ఇలా జరుగుతూ ఉండాలని మేము హృదయపూర్తిగా కోరుతున్నాము. రండి. అందుకో మరొకరు వచ్చారు. ఈ సన్మానాల పరంపర ఆగేలా లేదు. మరి సాయంత్రం దాకా జరుగుతుందేమో ఇలాగా. విద్యార్థులందరూ కూడా గురు పూజ చేస్తున్నారు అనమాట. గురు సత్కారం నేర్చుకునేటువంటి విద్యార్థులంతా వచ్చి ఇక్కడ గురు సత్కారం చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. బాగా నేర్చుకోండి. మీరు కూడా గురువులయ్యే స్థాయికి ఎదగాలి. మీరు కూడా చక్కగా మరో 10 మందికి భగవద్గీతను పంచాలి. భగవద్గీత అంటే ఎప్పుడు పోయినప్పుడు నేర్చుకునేది కాదు. మనం ఎలా బతకాలో చెప్పేది భగవద్గీత. ఆ భగవద్గీతను మీరు కూడా గురువుల స్థాయికి, మీ గురువు గారి స్థాయికి మీరు ఎదిగి చక్కగా అందరికీ భగవద్గీతను బోధించే స్థాయికి వెళ్ళవలసిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు మరి మనకి వ్యాస భగవాన్ గురించి ఎన్నో చక్కటి విషయాలు